ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం 8:10 అయింది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. చాలు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ ఆరాధనలో మనం నవంబర్ 9వ తేదీ నుండి జరుగుతున్నాయి. ఇంకొక 2 రోజుల్లో మనం ముగించబోతున్నాం. ప్రతిరోజు సహోదరులు, నేను ఇలా మనందరం బోధిస్తూనే ఉన్నాం. ఏ మాటలు మరలా బోధిస్తున్నాం. మీరు కూడా వింటూనే ఉన్నారు. ఈరోజు మరొక క్రొత్త కోణంలో ఈ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి గాబ్రియేలు దూత గారు, అతడు అక్కడ ఉన్నటువంటి పశువుల కాపరులతో చెప్తున్నటువంటి మాట, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ఈ 2 విషయాలు మనం ఆలోచన చేస్తే, భయపడకుడి అని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికో బాగా ఆ మెడికల్ కాలేజీలోకి తీసుకెళ్ళి చుట్టూ శవాలు ఉన్నాయి. ఆ చుట్టూ శవాలు ఉన్న దగ్గర అప్పుడెప్పుడో స్కూల్ పిల్లలను తీసుకెళ్తుంటే మేము కూడా వెళ్ళాం. కాలేజీ పిల్లలు అందరూ వెళ్తుంటే మెడికల్ కాలేజీలో చూద్దామని వెళితే అన్ని మంచాల మీద శవాలు పండేసి ఉన్నాయి. ఒకటి ఎల్లికలుగా, ఒకటి మోరలేసి, ఒకటి ఎల్లికలుగా, ఒక పక్కకి. ఆ శవాలన్నీ తెల్లగుడ్లు కప్పున్నాయి. తల చూపించాలన్నప్పుడు తలకాడ, వీపి చూపించాలన్నప్పుడు వీపి దగ్గర, వెన్నెముక, ఎలాగా ఏ భాగమును చూపించాలో ఆ భాగం దగ్గర క్లాత్ని తీసి విద్యార్థులకు చూపిస్తున్నారు. ఆ శవాలన్నీ అక్కడికి వెళ్ళేసరికి ఇవన్నీ శవాలే అనేసరికి భయం వేసింది. ఎప్పుడెప్పుడు బయటికి వెళదామా అనిపించింది. ఒక దగ్గర మన విశ్వాసులు ట్రైన్లో వస్తున్నారు. అదే ట్రైన్ కింద ఆ పత్తి మిల్లుకి వెళుతున్నటువంటి లారీలో కూలీలంతా లారీ గుద్ది ట్రైను అందరూ చనిపోయారు. ఇక్కడ ఆ లారీ యాక్సిడెంట్ అయితే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళి ఆగింది ట్రైన్. చాలా సమయం పట్టుతుంది అనేసరికి మన విశ్వాసాలు ఆ ట్రైన్లో నుంచి దిగి వెనకొస్తే ఆ గేటు దగ్గర ఏదైనా ఆటోలు తీసుకొని వెళదామని వస్తున్నారు. ఎటు చూసినా తెగిపోయిన కాళ్ళు, చేతులు, అవయవాలు చూసి వారం రోజులు వారు జ్వరంతో పడి ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో భయపడబాకండి అని చెప్తే భయపడకుండా ఉంటారా? ఎవరైనా భయపడతారు ఇలాంటి సందర్భాల్లో. ఒకరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 32వ వార్డులో మా అక్కగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు, అది మంచి మే నెల, మధ్యరాత్రి కరెంటు పోతుంది అక్కడ. నేను పేషెంట్ దగ్గర ఉన్న సెలైన్ ఎక్కుతుంటే చేపట్టుకొని ఆ ఉన్నటువంటి వార్డులో పంచలో శరీరం కాల్చుకున్నటువంటి వారు, కిరసనాలు పోసుకొని కాల్చుకున్నటువంటి వారు ఆ పంచలో దోమతెరలు కట్టుకొని ఉంటారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళకెళ్ళి చూడకుండా వెళ్తుంటాం, వస్తుంటాం. ఈ మధ్యరాత్రులు నేను అక్కడ కూర్చొని మంచం దగ్గర ఉన్నా, కరెంటు పోయింది, క్యాండిల్స్ వెలిగించుకున్నారు. ఏదో ఒక భయంకరమైన వాసన నా ముక్కులకి వస్తుంది. ఏమిటా అని నేను అటు ఇటు పరిశీలిస్తుంటే
నాకు ముందున్నటువంటి ఆ మంచం దగ్గర ఉన్న పేషెంట్ తాలూకు ఆమె లేచి నా వైపు చూసి పెద్ద పెద్దగా అరుస్తుంది. ఆమె ఏం బుద్ధి లేదా నీకు, లోపలికి వచ్చి అప్పో అంటుంది. నన్నా ఏంటి అనుకున్నా నేను, కానీ నా ప్రక్కన ఉన్నటువంటి ఆమెని తిడుతుంది. ఏంటని చూస్తే ఆ కాల్చుకున్న ఆమె ఆ దోమలతారులో నుంచి ఈ గదిలోకి వచ్చి నా మంచం కాడ నిలబడదేట. అలా చూసేసరికి గుండె జల్లు మంది, నాకు భయం వచ్చింది. ఎందుకు వచ్చావని వీళ్ళు అడిగితే ఆమంటది నాకు అక్కడ భయం వేసింది అంటది. ఏమని చూసి అందరూ భయపడుతున్నారు. ఏమేమంటుంది, నేను ఒక్కదాన్ని అక్కడ ఉన్నాను, కుక్కలు అరుస్తున్నాయి, చీకటిగా ఉంది, అందుకే భయపడి వచ్చాను. ప్రతి ఒక్కరూ భయపడతారు, ఏదో ఒక సందర్భాన్ని బట్టి భయపడతారు, ఏదో ఒక దానికి భయపడతారు. కుక్కకు భయపడతారు, కుక్క అంటే భయం కొంతమందికి, పిల్లి అంటే భయం కొంతమందికి, కొంతమందికి కప్ప అంటే భయం, కొంతమంది దయ్యం అంటే భయం, కొంతమందికి బొద్దింక అంటే భయం. తెలుసా, బొద్దింక వస్తే బేగా అంటుంటారు. బొద్దింక కన్నా భయపడతారు, కానీ మొగుడుకు భయపడే వాళ్ళు ఉన్నారా? ఈ బల్లికి బొద్దింకకు భయపడతారు, భర్తకు భయపడరు. ఇంత బలాజ్యుడు సంపాదించి పెట్టే భర్తకు భయపడరు. చాలామంది చీకటంటే భయపడతారు, కొంతమంది వెలుతురుకు భయపడతారు. వెలుగుకు భయపడే వాళ్ళు ఎవరు అని మీకు అనుమానం రావచ్చు. చీకటికి భయపడతారు, లోపలికి వెళ్ళాలంటే ఏం చేస్తారు, లోపలికి వెళ్ళాలంటే లైట్ వేసుకొని వెళ్తారు. కొంతమంది వెలుతురుకు భయపడతారు. ఎందుకు చెప్పండి? వెలుతురుకు భయపడే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవర్రా బాబాలే చెప్పారా పిల్లలు, పెద్దోళ్ళేనా? వెలుతురుకు భయపడతారు. ఆ వెలుతురులో వీళ్ళెవరో కనిపెడతారని, వీళ్ళ పనులు గుర్తిస్తారని. కరెంటు పోతే బాగుండు, లైట్ అలక్కుండా ఉంటే బాగుండు, మన వీధిలో లైట్లు అలక్కుండా ఉంటే, మా ఇంటి ముందు లైట్ లేకుండా ఉంటే. కారణం ఏంటంటే వీళ్ళు అక్రమ సంబంధాలకు అలవాటు పడ్డవారు, పాపానికి అలవాటు పడిన వారు. వెలుతురుకు భయపడతారు. అంటే వెలుతురు ఉండకూడదు, మనం ఎవరికి కనపడకూడదు, ఎవరైనా మనల్ని పరిశీలిస్తారేమో అని భయపడేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నీకున్న భయం నీకుంది, కానీ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి గాబ్రియేలు గారు కాపరులతో చెబుతున్నటువంటి మాట, మీరు భయపడకూడి. ఎందుకు భయపడ్డారు వారు? 2 కారణాలు. ఒకటి సర్వసాధారణంగా మనం చెప్పుకునేది ఏమిటి అది అంటే, వారు పొలంలో ఉన్నారు, రాత్రి వేళ ఉన్నారు, పొలంలో ఎవరు ఉండరు, ఒంటరిగా ఉన్నారు, క్రూర జంతువులు అడవి మృగములు వస్తాయి. అదే సమయంలో ఒకవేళ భయం కలిగిన వారు ఎవరైనా ఉంటే దెయ్యాలకి దొంగలకి భయపడతారు. అందువలన ఎన్నడూ చూడని వెలుగు వారిని ఆవరించింది. వారి చుట్టూ దేవుని మహిమ వారిని చుట్టుకుంది, కానీ వారు భయపడ్డారు. దేవుని వెలుగుకు భయపడ్డారు. అంటే దేవుని వెలుగు ఎలా ఉంటుందో తెలియని వారు వీళ్ళు. కాపరులు వీరు, మంద కాపరులు, లేవి గోత్రానికి సంబంధించిన వారు, యాజక ధర్మం చేయవలసిన గ్రూపులో ఉన్నవారు, యాజకులుగా ఉండవలసినటువంటి వారు వీరు. ఆ గోత్రానికి సంబంధించిన వారు ఈ గొర్రెలు మేపుతూ ఉన్నారు. దేవుని గూర్చి గొప్పలు చెబుతారు, కానీ దేవుని మహిమకు వారి చుట్టూ ఆవరించిన దేవుని మహిమకు దేవుని దూతను చూసి భయపడ్డారు. ఎప్పుడు వారు దేవుని గురించి చెప్పేవారే దేవుణ్ణి చూస్తే భయపడ్డారు. ఇది మనం రోజు చెప్పుకునేటువంటి విషయం. మరొక విషయం ఏమిటి అంటే, గాబ్రియేలు గారు చెప్పిన మాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడయ్యా, అతను చూసి రండి అని పంపించాలి. ఇప్పుడు వారు వెళ్ళాలి.
వారు అన్నారు, మహారాజా మేము వెళ్ళి ఆ బాలుని చూసి వచ్చి ఇప్పుడు ప్రచారం చేయాలి. మేము ఏం ప్రచారం? నతానియేలుతో పిలుపు చెప్పాడు కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అన్నా నతానియేలన్నా, మనం ధర్మశాస్త్రంలో ఎవరిని గూర్చి విన్నామో, ఎవరు రావాలని మనం కనిపెడుతూ చదువుతూ ఉన్నామో ఆ మెస్సియా ఇతడేనన్నా అని పిలుపు నతానియేలుకు చెప్పాడు. వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే వారు ఎప్పుడు ధర్మశాస్త్రములు పట్టించేవారు, మెస్సియా రాకడ కొరకు ఎదురు చూసేవారు, మెస్సియా రావాలని కోరుకొని ఆ రాక కొరకు ఎదురు చూసినటువంటి వారు ఇప్పుడు ఆ మెస్సియా వచ్చాడని చెబితే ఏమన్నారు తెలుసా? అయ్యో, నజరేతులో నుండి ఏదైనా మంచి వచ్చిద్దా? అది ఎన్నిక లేని గ్రామం కదా అని అన్నాడు. అంటే ఇప్పుడు వారిద్దరూ ధర్మశాస్త్రంలో పట్టించేవారు, ధర్మశాస్త్రంలో బోధించినటువంటి మెస్సియాను గూర్చి వారు ఎదురు చూస్తున్నారు. అందువలన వారు యూదులు ప్రభువుని కనుగొనగలిగారు. ఇక్కడ కాపర్లు కూడా ఆ యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు కొరకు ఎదురు చూస్తూ యాజక ధర్మం చేస్తూ పాప పరిహారార్థ బలులు, సమాధానార్థ బలులు, ఈ బలులకి అర్పించడానికి పెంచుతున్నటువంటి గొర్రెలివి ఎప్పుడూ కూడా రానయున్నటువంటి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడవలసిన వారు వీళ్ళు. ప్రధాన కాపరి, ఈయన మంచి కాపరి, గొర్రెల గొప్ప కాపరి, ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ ఎన్నో పర్యాయాలు ఆయన వస్తాడని చూసినటువంటి వారు ఆయన జన్మించాడు అంటే వెళ్ళి చూస్తానికి భయపడుతున్నారు. అందరూ వినండి, ఎందుకు వెళ్ళి చూడడానికి భయపడుతున్నారు అంటే ఆ పుట్టినటువంటి బిడ్డ వికృతాకారంలో పుట్టల. ఆ మధ్యకాలంలో ఎవరికో ఒక తల్లికి బిడ్డ పుట్టితే ఆ బిడ్డకి 2 కాళ్ళు మామూలుగా వచ్చినాయి, పొత్తి గడుపులో నుంచి 2 కాళ్ళు బయటకు వచ్చినాయి, 4 కాళ్ళు వికృతమైనటువంటి ఆకారం. ఇంకా అంతకంటే ముందు మనకు తెలుసు, 2 పిల్లలు తలకాయలు ఖర్చుకొని పుట్టారు, 2 పిల్లలు ఎదురు భాగం కలిసి పుట్టారు. ఎలాగా వికారపు ఆకారాలతో పుట్టినటువంటి వారు ఉన్నారు. అలాంటి పిల్లలను చూస్తే భయపడాలా. వీళ్ళు ఎందుకు భయపడ్డారో తెలుసా? వీళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే ఖచ్చితంగా రక్షకుడు పుట్టుంటాడు. వారు చూసి వచ్చిన తరువాత మొట్టమొదట ఈ వార్త వారు ఎవరికి చెప్పాలి? ప్రధాన యాజకులకు చెప్పాలి. ప్రధాన యాజకులకు చెప్పాలి. యాజకులకు చెప్పాలి ఏమని? రక్షకుడు పుట్టాడు అని. యాజకులు రాజుకు చెప్పాలి. ఇప్పుడు దేశమంతా ప్రచారం అవ్వాలి. మొట్టమొదటి ఎవరు చూశారు అంటే చూసినటువంటి వారి పేరు వస్తుంది. ఇప్పుడు రాజులకు రాజు పుట్టాడని హేరోదుకి ప్రధాన యాజకుడు ప్రత్యక్షమగునప్పుడు వాడబారని మహిమ కిరీటము పొందుతామని ఎవరి కొరకు, ఏ ప్రధాన కాపరి కొరకు ఎదురు చూస్తున్నారో ఆయన పుట్టాడంటే ప్రధాన యాజకులకి కోపం. ఇప్పుడు వీరిని చంపేస్తారు. అందువలన మేము వెళ్ళి చూసి ఆ విషయాన్ని మరలా చెప్పి మేమెందుకండి ప్రాణాలు తీసుకోవడం అని భయపడ్డారు. అందుకే గాబ్రియేల్ గారు అంటున్నాడు, భయపడకుడి, భయపడద్దు. ఎందుకు అంటే ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఎవరెవరు భయపడ్డారండి? కాపర్లు భయపడ్డారు. ఈ విషయం చెప్పినప్పుడు మరియమ్మ తల్లి కూడా భయపడింది. అయ్యా, నేను పురుషుని ఎరుగని దానను కదా, ఇది ఎలా నాకు సాధ్యం? నేను ప్రధానం చేయబడి ఉన్నా. ఇప్పుడు ఒకవేళ నేను గర్భవతినైతే
నాకు ప్రదానం చేయబడినటువంటి యేసేపు వదిలేస్తాడు. నన్ను వీధిలోకి తీసుకొని వెళ్ళి ఊరి బయట రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇప్పటి వరకు ఉన్న మంచి పోతుంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి మంచి సాక్ష్యాన్ని కోల్పోతా అని భయపడింది ఆమె. అందుకని గాబ్రియేల్ గారు అన్నారు, మరియా భయపడకు, దేవుని వాక్కు చేత నీవు బిడ్డను కంటావు. అతడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు, ఆయనే రక్షిస్తాడు. భయపడవద్దు. ఈ విషయం తెలిసిన యేసేపు భయపడ్డాడు. ఆయన నీతిమంతుడై ఉండి రహస్యంగా ఆమెను విడిచిపెడదాం అనుకున్నాడు. ఒకవేళ బయటికి వస్తే ఇప్పుడు ఇతనే ఆమెను బయటికి తీసుకొని రావాలి, యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. ఈమెలో ఉన్న లోపాన్ని చెప్పాలి, ఈమె పాపాత్మురాలని బయట పెట్టాలి, అక్రమముతో ఉంది అని బయట పెట్టాలి. రాళ్లతో చంపుతూ ఉండగా ఇతడు అక్కడ నిలబడి చూడాలి. అందువలన ఈయన భయపడిపోయాడు. అయ్యో, ఒక నీతిమంతురాల్ని, పరిశుద్ధురాలిని నేను బయటికి తీసుకొచ్చి అల్లరి పాలు చేసి ఆమె ఎంత పరిశుద్ధురాలో నీతిమంతురాలో నాకు తెలుసు. ఈరోజు ఇప్పుడు ఆమె అపవిత్రురాలు, పాపి అని నేను ముద్ర వేయాలి. ఆ ముద్ర వేస్తేనే ఇప్పుడు ఆమెను బయటికి తీసుకొచ్చేది. రాళ్ళతో కొడుతూ ఉంటే నేను కళ్ళారా చూడాలి, అటు పరిశుద్ధురాలని చంపుతూ ఉంటే నేను చూడాలా? ఎలా జరిగిందో ఏమో, నేను రహస్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోతాను అనుకున్నాడు. అప్పుడు గాబ్రియేల్ గారు వచ్చి, యేసేపు భయపడకు, పరిశుద్ధురాలైన నీకు ప్రధానము చేయబడిన నీ భార్య అయిన మరియమ్మను చేర్చుకొనుటకు భయపడవద్దు. నువ్వు భయపడవద్దు, ప్రజలకు భయపడవద్దు, రాళ్ళతో కొట్టి చంపుతారని భయపడవద్దు. ప్రజలలోనికి ఇప్పుడు ఆమె తప్పును బయట పెట్టాలని నువ్వేమీ ప్రయత్నం చేయొద్దు. పరిశుద్ధాత్మ వాక్కు చేత జరిగింది కనుక ఇప్పుడు దేవుడే కార్యం చేస్తాడని యేసేపు గారిని బలపరిచాడు దేవుడు. జ్ఞానులు భయపడ్డారు. అందుకని ఇప్పుడు జ్ఞానులు వెళ్ళి బాలుడైన యేసుని యూదులకు రాజుగా పుట్టినవాడని వీళ్ళే చెప్పారు. వారు తిరిగి మరలా పిలాతు దగ్గరికి హేరోదు దగ్గరికి రావాలి. హేరోదు ఆ విషయం విని జ్ఞానులు కూడా ఒకవేళ చంపేయచ్చు. అందువల్ల వారు భయపడ్డారు. దేవుడు వారితో చెప్పాడు, మీరు వచ్చిన మార్గాన్ని వెళ్ళొద్దు, మరో మార్గాన్ని వెళ్ళండి. అనేక మంది యేసు ప్రభు వారి యొక్క జననమును గూర్చి భయపడ్డారు. ఈ దినాన నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏ విషయంలో భయపడుతున్నావు? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయని, నీ పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావా? అయ్యో, నా పరిస్థితి ఎలా ఉంది, నేను దేని స్థితిలో ఉన్నా, నా స్థితి ఎప్పుడు గొప్పగా అయింది, చదువుకొని ఉన్నా ఉద్యోగం ఎప్పుడు వచ్చిందని భయం, ఉద్యోగం రాదేమోనని భయం, వివాహము కాదేమోనని భయం, అప్పులు తీరవేమోనని భయం, ఇంకా కిస్తీలు కట్టలేమో భయం, ఇలా పండగ ఉండమేమోనని భయం, మా సంగతి బయటపడిద్దేమోనని కొంతమంది భయం. ఎలాగుంటారు అన్నమాట భయపడేవాళ్ళు. నువ్వు ప్రభు దగ్గరికి రా, నీ భయాలన్నీ పోగొట్టగలిగినది యేసు ప్రభు మాత్రమే. దేవుని స్తోత్రం. సకల ప్రజలకు సంతోషకరమైన వర్తమానం. ఎవరికి సంతోషకరమైన వర్తమానం? యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఎవరండి సంతోషపడింది? ఎంతమంది సంతోషపడ్డారు? నీ గర్భవతి అవుతావు అంటే మరియమ్మ గారు సంతోషపడిందా? అయ్యా, నేను అవమానములు పొందాలి, రాళ్ళతో కొడతారు, నా పరిస్థితి ఏంటి? బాధపడింది. యేసేపు గారు సంతోషపడ్డాడా? నేను ప్రదానం చేసుకున్నటువంటి ఆమె గర్భవతి అయింది అని. మరియమ్మ తల్లి కంటే కూడా ఎక్కువ అవమానం ఎవరు భరించారో తెలుసా? యేసేపు గారు. ఆ రోజుల్లో ఎంత అవమానాన్ని పొందాడు. అరే, నీ ప్రదానం చేయబడిన భార్య ముందే గర్భవతి అంటగా అంటే ఏ పురుషుడు తట్టుకుంటాడండి? ఎవరు తట్టుకుంటారు? తట్టుకోరు. అయినా సరే
అతడు ఒప్పుకున్నాడు. ఎవరు సంతోషపడ్డారు? వారు కాపర్లు వెళ్ళి కాపర్లు వెళ్ళి యేసు ప్రభు రక్షకుడు పుట్టాడని చూసి వచ్చి ఎవరికైనా చెప్పారా? చెప్పలేదే. వారు చెప్పుంటే ప్రధాన యాజకులు అప్పుడే ఆ రక్షకుని చంపేసేవారు. మేము యాజకులుగా ఉంటే, మేము రక్షకులం అయితే ఏం రక్షకుడు ఏంటి అని జ్ఞానులు వెళ్ళి చెప్పొస్తే వాళ్ళు సంతోషపడ్డారా? హేరోదు సంతోషపడ్డాడా? లేదే. అతను కలవరపడ్డాడు. హేరోదు కలవరపడ్డాడు. ఆ ఊరు వారందరూ కలవరపడ్డారు. యేసు ప్రభు వారు గాడిద మీద ఊరేగుతూ వస్తే యెరూషలేములో ప్రజలందరూ కలవరపడ్డారు. ఇది ఏమో అని కలవరపడ్డారు. ఈయన ఎవరు అని కలవరపడ్డారు. ఎవరు సంతోషపడలా. సంతోషపడుతుంది ఇప్పుడు మనం. ఎందుకంటే మన కాలం వచ్చేసరికి ఆ వేదనలో, రోదనలో, బాధలు, కష్టాలు, కరువులు లేవు ఇప్పుడు మనకి. పండగ అంటే మనకు సంతోషం. పండగ అంటే ఏంటి మనకిప్పుడు? పండగ అంటే ఇప్పుడు పలారం కూడా అయ్యే అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు, పలావులు, కొత్త బట్టలు. అసలు మొన్న ఒక భర్త అంట 18,000 పెట్టి చీర కొనిచ్చాడంట. 18,000 పెట్టి చీర కొనిచ్చాడు. అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్డు మీదకి వచ్చేసరికి ఎవరో మీలాంటి అన్నది, అమ్మాయి అన్నీ కొత్తగా కొన్నా, చెప్పులు కూడా తెచ్చుకుంటూ పోయేది. కంటే ఈ మెంటలోడికి మధ్యలేనోడికి అంత చెప్పిన వెండో. ఎవరంట? 18,000 పెట్టి నీకు చీర కొనిచ్చి నీకు అన్నీ ఇప్పిస్తే చెప్పులు ఇప్పలేదంట. అందుకని ఏమైపోయాడు మొగుడు? మెంటలోడు, మదిలేనోడు. ఎలాగా ఇది మన పండగ. ఇప్పుడు నువ్వు దేని కొరకు సంతోషపడుతున్నావు అంటే స్టేజ్ల మీద డాన్సులు వేయటానికి. ఇంకా ఎన్నో విషయాల్లో నువ్వు సంతోషపడుతున్నావు. ఏ విషయంలో నువ్వు సంతోషపడుతున్నావు? నేడు రక్షకుడు పుట్టాడని సంతోషపడుతున్నావా? ఆయన పశువుల పాకలోనే ఉన్నాడు. ఇంకా నీ హృదయంలో లేడు? ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయంలో ఉంటే నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, రక్షణానుభవాన్ని అనుభవిస్తావు. నీవు నామకార్థపు పండగ చెయ్యవు. నామకార్థపు పండగ చెయ్యో. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, మీ పండగలు నాకు అసహ్యం. నా మాట నీ నోట వసించుదావు ఎందుకు? మీ పండగలు నాకు అసహ్యం అన్నాడు. ఎందుకు? నామకార్థంగా చేస్తావు, అనాలోచనగా చేస్తావు. ఆరాధన ఉండదు, ఆత్మీయత ఉండదు. నామకార్థంగా మాత్రం పాటలు పాడతావు. నామకార్థంగా పాడతావు. ఏం పాటలు? పశుల పాకలో సందడి. పైకి ఎగరడానికే హృదయంలో వేదనే. సందడంతా పశువుల పాకలో ఉంది, కానీ నీకు హృదయంలో లేదు. అందుకే నానబడేవాడు ఒక పాట, ఏల ఇంక నిలచినావు పశుల తొట్టిలో, నా యదను తెరిసేదాను చేరు మందులో. ఇంకా పశువుల పాకలో ఎందుకుంటావయ్యా? నా హృదయాన్ని తెరుస్తా, నా హృదయంలోనికి రా. పిలుస్తావా? యేసుక్రీస్తుని హృదయంలోనికి వచ్చాడా? నీ జీవితంలోనికి వచ్చాడా? నీ ఇంటిలోనికి వచ్చాడా? పశువుల తొట్టి కట్టి అందులో బండేస్తున్నావు, పశువులు పాక పెట్టి అందులో ఉంచుతున్నావు. 4 రోజుల తర్వాత అన్నీ తీసేస్తావు, బొమ్మలు కూడా పోతాయి. కానీ ఆయన కోరుకుంటుంది ఈ పశువుల తొట్టులు, పశువుల పాకలు కాదు, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఆయనకు అప్పగించు. ఆయన నీ జీవితంలోనికి వస్తే ప్రజలందరికీ కలిగే సంతోషం కంటే నీకు మాత్రమే సంతోషకరమైన శుభవర్తమానము దేవుడిని దీవించుగాక. ఆమెన్. మరొక స్థలంలో మరొక వాక్యాన్ని, మిగిలిన వాక్యాన్ని విందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకమున గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు